ఇది పార్ట్ 2 వీడియో. ఆ వీడియో తీసేదైతే మా మేడము ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా తీసుకుంటుందంటే పోయేటోళ్ళంతా అరిసి కేకలు పెట్టి వాళ్ళ ఆనందం అసలు పట్టలేకుండా ఉన్నారు. ఈ ఫైర్ వర్క్ చూసేదానికే ఇక్కడికి వచ్చారు జనాలంతా. చూడండి ఎంత క్రౌడ్ ఉంది అసలు ఎక్కడన్నా తిరుమల దేవస్థానంలో కదా ఎట్లా మనిషికి గ్యాప్ లేకుండా జనాలు అయితే ఉంటారు, అట్లా ఉన్నారు ఏడైతే. నేను నిజంగా మా కోయటోళ్ళు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 26కి ఇక్కడికి వస్తారు, 25 సిటీకి వెళ్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను సలేని వచ్చేదాన్ని కాదు, ఈశ్వరి మా కన్నయ్యని తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఈశ్వరి మీ బాబుని తీసుకొని నెక్స్ట్ ఇయర్కు ఉండరు, మీరు ఇండియాకి వెళ్ళిపోతారు కదా సమ్మర్కి అని చెప్పి పదామంటే వచ్చాను. చలి కూడా చిన్న విపరీతంగా లేదు, నిజంగా వణుకొస్తూ ఉంది చలి అయితే. అయినా కానీ వాళ్ళైతే అసలు నిజంగా ఆ జనం అది చూడండి, వాళ్ళ ఆనందం అసలు మాటల్లో చెప్పలేకుండా అరిసి కేకలు పెడతా ఉన్నారు. చూడండి మీరే ఎంత జనం అయితే ఉండారో. మా కన్నయ్య అయితే పాపము ఈ జనాలను చూసి అది ఫైర్ వర్క్ సౌండ్ విని నిజంగా చాలా దడుచుకున్నాడు పాపము. ఎప్పుడు పెద్దగా జనాల్లోకి వెళ్ళేవాడు కాదు. కోయిటి ఇల్లు, మా మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు, వాళ్ళ అక్కోళ్ళ ఇల్లు, బయటికి వెళ్తే మా చెల్లిలోళ్ళ ఇల్లు, మా బావోళ్ళ ఇల్లుకి ఎక్కడికి వెళ్తాడో రూములే కాబట్టి జనాలు అయితే తెలియదు పాపము. ఇదంతా చూసి బాగా దడుచుకొని బాగా ఏడ్ చేసి వాంతింగ్ చేసుకున్నాడు. నిజంగా అబ్బా నాయన, ఇక్కడికి వచ్చిన దానికి ఒక ఇదైతే వాడిని చూసి అయితే బాధ అనిపించింది కొంచెము. చూడండి నిజంగా ఇదంతా ఇది సముద్రము బీచ్ అన్నమాట. ఎంత బాగా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇది లొకేషను. ప్రతి సంవత్సరం సమ్మర్లో మేము ఇక్కడికి వచ్చేది. ఒక 5-6 రోజులు అయితే ఇక్కడే ఉంటారు మా వాళ్ళు. ఇక్కడ అన్నీ ఇవి మన రిసార్ట్ల మాదిరి కట్టి రెంట్లకి ఇస్తారు, కొంతమంది సొంతవి కూడా ఉంటాయి. నిజంగా ఇక్కడంతా ఉండేది మా కోయటోళ్ళ ఫ్యామిలీ అనమాట. ఈ కుచ్చి చాలామంది అయితే వచ్చారు ఇక్కడికి. మా కోయటోళ్ళు అయితే నిజంగా మా కన్నయ్య వరకు అయితే అసలు ఎంత మాత్రం డిఫరెంట్ లేకుండా సొంతం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండియా బాబు అంటే అస్సలు నమ్మరు, అంత ఇదిగా చూసుకుంటారనమాట. అసలు అది బండిలో కూర్చుని పెడితే ఓళ్ళే దూసుకెళ్తారనమాట. మామూలుగా ఓళ్ళే కద్దాముల మాదిరిగా, పని మనుషుల మాదిరిగా. చూడండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము సమ్మర్కి ఇండియాకి వస్తాము, మీరు కూడా వెయిట్ చేయండి.